నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద డిఎస్సి అభ్యర్థుల నోటిఫికేషన్ అనుకున్నట్టుగానే చేసింది. టెస్ట్ కూడా పెట్టింది. 50 రోజుల్లో అన్నీ అయిపోయాయి. ఈ 1 నుంచి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 లోపు వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయితే దాని ప్రకారం కూడా మరలా 1:3 అంటే ఒకే రకంగా మార్కులు వచ్చాయనుకోండి. అప్పుడు వాళ్ళకి సబ్జెక్టుల వైజ్‌గా మళ్ళీ చెక్ చేస్తారు. కులం ప్రాతిపదికన కూడా ఒకేలాగా ఉన్నారనుకోండి. ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ వయసుందో, ఒక్కరోజు ఎక్కువ వయసున్న వాడికే ప్రిఫర్ చేస్తారు. వాడికే జాబ్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మిగతా వీళ్ళకి ఇంకో డిఎస్సికి రాసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఆయనకి ఏజ్ బార్ అయితే మరలా డిఎస్సికి ఎలిజిబిలిటీకి ఛాన్స్ ఉండదేమో అని ప్రభుత్వం బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద ఒక్కరోజు ఎక్కువ ఉన్న అభ్యర్థికే టీచర్ పోస్ట్కి సెలెక్ట్ చేస్తుంది. మేబీ ఇదొక పద్ధతి. తర్వాత ఒకేలాగా వచ్చినప్పుడు ఓపెన్ కేటగిరీలో 50 మెంబర్స్ వెళ్ళిపోయాక రిమైనింగ్ 50 మెంబర్స్లో ఒకేలా మార్కులు వస్తే అక్కడ ఎస్సీ ఎస్టీకి మొదటి ప్రాధాన్యత, తర్వాత బీసీకి, తర్వాత ఫార్వర్డ్ క్యాస్ట్కి, ఆ తర్వాత మళ్ళీ అందులో మహిళలు, ఉమెన్ కేటగిరీ, తర్వాత వికలాంగులు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ యాడ్ అవుతుంటాయి. సో దాని ప్రకారంగా 1:3ని చాలా జాగ్రత్తగా కసరత్తు చేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టుగా మాటిచ్చి నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఆ పోస్టులన్నీ భర్తీ చేయబోతుంది. మరలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో డిఎస్సి ఉండే అవకాశం ఉంటుంది. అంతవరకు ఈ డిఎస్సి ఇప్పుడు ఎవరైతే డిస్క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మరలా ఇప్పటి నుంచే సీరియస్గా చదివితే నెక్స్ట్ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. సొసైటీలో గౌరవంగా ఉండే మాస్టర్ వృత్తికి అర్హులుగా తయారవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి అభ్యర్థులు.